వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. నేడు ఆందోళన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మునిపల్లి మండలంలోని అంతారం గ్రామంలో శ్రీ శ్రీ జీవన్ముక్త విఠలేశ్వర రథోత్సవానికి హాజరయ్యారు. పురోహితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. గ్రామస్తులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మాజీ జెడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్, మాజీ ఎంపీపీ శైలజా శివశంకర్, పార్టీ మండల ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, యూత్ ప్రెసిడెంట్, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. चंडीश्वर गोत्रोद्भेश साई कुमार नाम देश्य मीनाक्षी नाम साई कल्याण नाम देश्य साई कृष्णा नाम देश्य उच्चम्मा नाम देश्य सह कुटुंबानां गोत्र नंदीश्वर गोत्रोद्भेश शिवशंकर नाम देश्य शैलजा नाम अविनाश नाम देश्य सह कुटुंबानां ममान्पुण्य अस्माकं सह कुटुंबानां क्षेमस्थैर्यधैर्यवीर्याभय आयुरारोग्यैश्वर्याभिवृद्धिं धर्मार्थकामोक्षेदिबल पुरुषार्थ बलधर्मणवाञ्छाफलसिद्धं इष्टदेवताभ्यं अग्रदेवताभ्यं ग्रामदेवताभ्యం ఆదర్శేభ్యం. ఈరోజు అంతరంలోని జీవన్ముక్తి మహారాజ్ ఆశ్రమాన్ని దర్శించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం నుంచి నేను ఎన్నిక కాకముందు నుంచి కూడా దాదాపు 2008-2009 నుంచి కూడా ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఆశ్రమంలో దీపం తీసుకుని వెళ్తున్నాను. విఠలేశ్వరుడు మా ఇంటి దేవుడు కూడా, అందరం కూడా మా కుటుంబ సభ్యులు కూడా విఠలేశ్వరుడు. ఈరోజు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆనప్పుడు కూడా మహారాజు దీవెనలు వచ్చి తీసుకోవడం అనేది ఆనవాయితీ వస్తుంది. నేను నామినేషన్కు మొట్టమొదటిసారి నాకు టికెట్ నిర్ణయం అయిన తర్వాత కూడా మొట్టమొదటిసారి నేను సందర్శించిన ఆలయం ఇదే ఆలయం. మాకు పూర్తి స్థాయిలో స్వామీజీ అండదండలు మాకు ఆ దీవెనలు ఉంటాయనే నమ్మకం మాకు పూర్తి స్థాయిలో ఉంటుంది. అందుకే మేము కూడా ఈసారి కూడా వ్రతానికి రావడం జరిగింది. అయితే ఆ స్వామీజీని మేము కోరుకుంటాం మా ప్రాంతంలో పంటలు మంచిగా పండాలి. ఈసారి కూడా ఎందుకంటే పంట నష్టం బాగా జరిగింది, వర్షాలు బాగుపడ్డాయి. వర్షాలు పడ్డా కూడా పంట నష్టం జరిగింది కనుక భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండేటట్టు, సుఖ సంతోషాలతో ఉండేటట్టు, రైతులు ప్రజలు ఉండేటట్టు జీవించాలని చెప్పి ఆ ప్రభువుని మహారాజు ప్రార్థిస్తారు.